అందరికీ నమస్కారం. గురుతత్వం ప్రేక్షకులకు విజ్ఞప్తి. జీ తెలుగు ఓంకారం వీడియోస్ మరియు గురుతత్వం ఛానల్ వీడియోస్తో ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ మరియు ఐడీలు క్రియేట్ చేసి మిమ్మల్ని గురూజీ పేరు చెప్పి మోసం చేస్తున్నారు. గురూజీ ఎప్పుడూ ఫోన్ కాల్స్లో జాతకం చెప్పరు. గురూజీని నేరుగా కలవాలి అనుకుంటే బెంగళూరులో ఉన్న ఆయన కార్యాలయానికి వెళ్ళగలరు. మీకు ఆ వివరాలు జీ తెలుగు ఓంకారం కార్యక్రమంలో చూపించబడుతుంది. అదేవిధంగా గురుతత్వం వీడియోస్లో బెంగళూరు ఆఫీస్ ఫోన్ నెంబర్లు ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి మోసాలు జరిగినప్పుడు గురూజీకి కానీ గురుతత్వం ఛానల్కి కానీ జీ తెలుగు కార్యక్రమానికి కానీ ఎలాంటి సంబంధం లేదు అని గుర్తించగలరు. వీక్షక బాంధవులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు స్వాతంత్ర దినోత్సవం. మనకి భారతదేశానికి స్వతంత్రం ప్రాప్తించిన రోజు ఆగస్టు 15. అయితే ఈరోజు మంచి మాటలో వాటిని అనుసంధానంగా తీసుకుంటూ మనం అందరూ మాట్లాడదాం. అయితే ఈరోజు సప్తమి గడియలు విశేషమైనవి. శుక్రవారం కలిసి వచ్చింది. అందరూ కూడా లక్ష్మీ పూజను ఆచరించే ఉంటారు. అయితే ఈరోజు విశేషంగా అశ్విని నక్షత్రం ముగిసిపోయి ఉపరి భరణి నక్షత్రం ప్రారంభమైంది. ఇక భరణి నక్షత్రంగా కాసేపట్లో మనం తీసుకుంటున్నాము తారాబలంలో. అయితే ఈరోజు ఓం గజలక్ష్మియై నమః అనే నామాన్ని మంత్రబలంలో జపించాలి. మీకందరికీ తెలియచేస్తున్నాం కదా, లక్ష్మీ స్థానాలు పంచమ స్థానాలు. అవును కదా, లక్ష్మీ స్థానాలు పంచమ స్థానాల్లో లక్ష్మి అలంకరించబడి ఉంటుంది. ఏ విధానంగా? పుణ్యస్త్రీలో పాపుడి బట్టెలో లక్ష్మీ అనుగ్రహం ప్రాప్తిస్తూ ఉంటుందంట. లక్ష్మీకరం. మన ఇంటికి ఎవరైనా నుదుటిలో కుంకం ధరించి పాపడిలో సింధూరం ఉంచి మనకి శుక్రవారం దర్శనం ఇచ్చారంటే వాళ్ళు లక్ష్మీ రూపమే అని మనం అనుకోవాలి. అదే విధానంగా గజముక్కటము అంటే గజము ఏదైతే ఉంటుందో ఏనుగు ముఖంలో లక్ష్మి ఉంటుంది. అదే విధానంగా తామర పుష్పంపై లక్ష్మి ఉంటుంది. ఇక అదే విధానంగా గో అంటే గోవు అనగా గోవు వెనుక భాగంలో లక్ష్మీ నివాసం ఉంటుంది. అదే విధానంగానే బిల్వ దళాల కిందు భాగన లక్ష్మీ నివాసము అంటుంటాం. ఈరోజు మనము గజముఖ అంటే గజలక్ష్మి అనగా ధనానికి అధిపతి అయిన లక్ష్మి గజలక్ష్మి, ధైర్యలక్ష్మి. అన్ని లక్ష్ములు కూడా ఒక రూపం అంటే అది గజలక్ష్మి రూపం. ఇక గజలక్ష్మియై నమః అనే నామాన్ని జపిస్తే ఆ ఒక లక్ష్మి అనుగ్రహంతో సిరి సంపదలు మనకి అభివృద్ధి చెందుతాయి. సిరి సంపద అంటే జ్ఞానం కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, గౌరవం కావచ్చు, అన్ని విధాలుగా శుభం మనకి ఏది జరుగుతుందో అదే గజలక్ష్మి. భక్తి శ్రద్ధతో అందరు కూడా ఓం గజలక్ష్మియై నమః అనే నామాన్ని జపిద్దాం. ఓం గజలక్ష్మియై నమః. కూడా ఈరోజు శుక్రవారం గజలక్ష్మిని విశేషంగా పూజించండి, ఆచరించండి, అర్చించండి. లక్ష్మిని ఎంత మీరు ఆరాధిస్తారో అంత శుభం కలుగుతుంది. ఇక ఈరోజు స్వతంత్ర దినోత్సవం. మనకందరికీ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా స్వతంత్ర దినోత్సవాన్ని ఈరోజు ఆచరిస్తూ ఉంటారు. అందరూ ఆచరించండి. అందరూ కూడా స్వతంత్రంగా జీవించాలి అనే ఒక కోరిక ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. మన ఆలోచనలు స్వతంత్రంగా వదిలేస్తే ఆనందంగా ఉండవచ్చా, లేదు స్వతంత్రం లేకుండా ఆలోచనల్ని కట్టిపడి వేయాలా? స్వతంత్రంగా బతికితే మన జీవితం ఎలా ఉంటుంది అనే దాని గురించి ఈరోజు మంచి మాట తెలియజేస్తున్నా. మనము మన జీవితంలో మన ఆలోచనల్లో స్వతంత్రంగా ఉంటే ఎలా ఉంటుంది? జాగ్రత్తగా వినండి ఈ మంచి మాటని. ఒక ఆర్మీ మ్యాన్ అంటే ఒక సిపాయి, అతను చక్కగా జాబ్ చేసుకొని మన ఒక భారతదేశంలో ఒక యోధుడిగా అతను కార్యం నిర్వహిస్తూ ఉంటాడు. చూడండి, అతను లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే ఉదయాన్నే లేస్తాడు, ఎక్సర్సైజు ఏదైతే ఉంటుందో దాన్ని చేసుకొని తన కష్టపడుతూ దేశాన్ని రక్షిస్తూ సంపాదించి కుటుంబాన్ని పోషిస్తూ దేశాన్ని రక్షిస్తూ తన జీవితం గడుపుతూ ఉంటాడు.
అదే ఒక సాధారణమైన వ్యక్తి, ఇంట్లో ఉన్న వ్యక్తి ఏం చేస్తుంటాడు అంటే అతనిలో శిస్తు అనేది లేదు అన్నప్పుడు ఉదయం లేటుగా లేవడం, అమ్మా నాన్నని పెట్టింది తినడం, ఫ్రెండ్స్తో తిరగడం, లేదో తల్లిదండ్రులు పెట్టిన ఆస్తిని తల్లిదండ్రి ఇచ్చిన డబ్బుతో ఖర్చు పెట్టుకుని టైం వృధా చేస్తూ జీవిస్తూ ఉంటారు. ఇంకా కొందరు స్వతంత్రం ఉండి స్వతంత్రం లేనట్టు ఉన్నవారు ఎలా ఉంటారంటే ఇక చదువుకొని ఏదో ఒక జాబ్ చేసుకొని తన లైఫ్ స్టైల్ తన ఒక జీవితాన్ని ముందుకు సాగిస్తూ ఉంటారు. జవాబుదారీలతో కుటుంబాన్ని పోషిస్తూ ఉంటారు. ఇంకా కొందరు చెడు వ్యసనాలకి బానిస అయిపోయి స్వతంత్రంగా తిరుగుతూ ఉంటారు. అంటే ఇక్కడ ఎవరికి ఎక్కువ గౌరవము అనేది మనం చూసినప్పుడు ఎవరైతే జవాబుదారీగా ఉంటూ ఎవరైతే శిస్తుబద్ధంగా ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇక్కడ గౌరవం లభిస్తుంది. ఈ ఒక ఉదాహరణలో నేను చెప్పిన దాంట్లో ఎవరికి అత్యధికంగా గౌరవం ఉంది అంటే శిస్తు జీవితాన్ని పాలిస్తూ ఉన్న వారికి మాత్రమే, డిసిప్లిన్ జీవితాన్ని ఎన్నుకున్న వారికి మాత్రమే ఇక్కడ గౌరవం ఎక్కువగా కనబడుతుంది. అంటే మన ఆలోచనలు స్వతంత్రంగా బతకడానికన్నా శిస్తుగా బతకడమే అతి ముఖ్యమైనది అనేది తెలియచేస్తున్నాను ఈరోజు. ఈ కాలంలో ప్రతి ఒక్కరు కూడా మా అమ్మ నాన్న మమ్మల్ని టైట్ చేస్తున్నారు, మా అమ్మ నాన్న బంధించేస్తున్నారు, సంప్రదాయాలతో బంధించేస్తున్నారు, మేము ఎలా పడితే అలా మేము ఉండడానికి అవ్వట్లేదు అని చాలామంది పీజీల్లో ఉండడం, లేదో తల్లిదండ్రులను వదిలేసి ఇక దూరంగా బతకడం, మరియు లేదో అత్తామామలు మమ్మల్ని చాలా టైట్ చేస్తున్నారు, మాకు ప్రైవసీ లేదు అనుకొని దూరంగా బతకాలి అనుకోవడం, ఇలాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి. ఒక పక్క తల్లిదండ్రుల పైన, ఒకవైపు అత్తామామల పైన, ఒకవైపు కాలేజీలో స్ట్రిక్ట్ చేస్తున్నారు అని చెప్పి కాలేజీలో మమ్మల్ని స్ట్రిక్ట్ గా చేస్తున్నారని చెప్పి బయట రూములు తీసుకొని బతుకుతూ ఉన్నారు. మీకు అందరికీ కూడా ఒక సమాధానం చెప్తా వినండి. ఎవరైతే శిస్తును పాలిస్తూ గొప్పవాళ్ళని అంటే గురువుల్ని గౌరవిస్తూ సంప్రదాయాలని నమ్ముతూ ఉంటారో వాళ్ళు చాలా సంతోషంగా హ్యాపీగా వాళ్ళు ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళు ఉంటారు. ఎవరికైతే సంప్రదాయాలపైన నమ్మకం లేదో, ఎవరికైతే పెద్ద చిన్న అనే విశ్వాసం లేకుండా వాళ్ళని గౌరవించకుండా ఉంటారో వాళ్ళు ప్రశాంతంగా ఉండలేరు. అనుక్షణం భయంతో, అనుక్షణం వాళ్ళు ఏదో విధానంగా దహిస్తూ వాళ్ళు స్వర్గము అనుకొని నరకాన్ని అనుభవిస్తూ ఉంటారు. అది వాళ్ళ స్వతంత్రం, గుర్తుపెట్టుకోండి. అందుకే అన్నిటినీ గౌరవిస్తూ అన్నిటినీ స్వీకరిస్తూ ప్రకృతికి అనుసంధానమైన మంచి జీవితమే స్వతంత్ర జీవితం నా ప్రకారం. మీకు ఇంకా అర్థమయ్యేలా తెలియచేయాలంటే కొత్తగా ఒక వీడియో చూసా, చాలా అద్భుతంగా అనిపించింది. మనము దీన్ని దాదాపు 10 సంవత్సరాల ముందు మనం మాట్లాడుకున్నాం. అదే విషయాన్ని మరో అద్భుతంగా ఇంకొక అతను ప్రవచనలో తెలియచేస్తూ ఉంటే ఆ వీడియో వైరల్ అయింది. నేను అది విన్నాను, చాలా గొప్పగా అనిపించింది. ఆ వీడియోలో ఏముందంటే ఒక కుక్క వీధిలో ఉంటుంది. మనం ఒక బిస్కెట్ తీసుకొని ఆ కుక్కకి ఇలా చూపిస్తాం. అది ఏం చేస్తుంది, ఆ బిస్కెట్ చూడంగానే మన దగ్గరకు వస్తుంది, తోక అల్లాడిస్తూ ఉంటుంది. ఆ బిస్కెట్ని మనం ఇవ్వంగానే అది తింటుంది. తదుపరి మన వెనుకే అది తిరుగుతుంది. కాసేపు మనం అలా వెళ్తాము, తిరుగుతుంది. అది అలాగే వస్తుంది అనుకోండి, ఒక రాయి తీసుకొని ఇలా కొట్టే లోపల ఏ పో అంటే అది వెళ్ళిపోతుంది. అంతే, అది వెళ్ళిపోయింది, దాని పని అయిపోయింది. అదే ఒక మిలిటరీ ఆర్మీ ట్రైన్ చేసిన ఒక డాగ్ ఉంటుంది అనుకోండి, దానికి మీరు వెళ్ళి బిస్కెట్ పెట్టండి, నో ముట్టదు. మీరు దాన్ని ఎంత ముద్దు చేయండి, నో ముట్టదు. దాని యజమాని తను ఏం చెప్తే అదే చేస్తుంది, కానీ వేరే ఇతరులు ఎవరు ఏం చెప్పినా అది లొంగదు. ఈ కాలంలో చాలా మంది ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు, వాళ్ళకి కుక్కలకి బిస్కెట్లు వేసినట్టు వేసి వాళ్ళని దగ్గర తీసుకొని వాళ్ళని మోసం చేయడం, వాళ్ళతో అసభ్యంగా నడుచుకోవడం ఎందుకు చేస్తున్నారు అంటే వాళ్ళు కరెక్ట్గా అమ్మా నాన్న దగ్గర ట్రైన్ అవ్వలేదు కాబట్టి. ఎవరైతే అమ్మా నాన్న పిల్లల్ని కరెక్ట్గా ట్రైన్ చేసింటారో వాళ్ళు ఇతరులకి లొంగరు, ఇతరులు వాళ్ళు ఎంత బిస్కెట్లు వేసినా, వాళ్ళు ఎన్ని మంచి మాటలు చెప్పినా, వాళ్ళని ఎలా మోసం చేయాలన్నా వాళ్ళు ఇతరులకి సరెండర్ అవ్వరు. వాళ్ళ జీవితం ఎలా సాగాలో అలాగే సాగుతూ ఉంటుంది, చాలా గొప్పగా ఉంటుంది, దానికే గౌరవిస్తారు. ఒక ఇంట్లో కట్టి వేసిన, ఒక ఇంట్లో పెట్టుకున్న కుక్కని హోమ్ డాగ్ అంటారు, కానీ దాన్ని స్ట్రీట్ డాగ్ అని అనరు ఎవరు. అదే వీధిలో తిరిగే కుక్కని అది వీధి కుక్క అంటారు, కానీ ఇంటి కుక్క అని ఎవరు అన్నారు.
అదే విధానంగా ఎప్పుడు వీధిల్లో తిరుగుకొని స్వతంత్రంగా ఉండాలి అనే వాళ్ళకి ఎప్పుడు ఎక్కడ గౌరవం ఉండదు. వాళ్ళు స్వతంత్రంగా బతకాలి అనుకునే మైండ్ స్టేటస్ ఉన్న ఆడపిల్ల కావచ్చు, మగపిల్ల కావచ్చు, వాళ్ళ జీవితం ఏదో ఒక రోజు ఇతరుల్లో కలిసి వాళ్ళ జీవితం పాడు చేసుకుంటారు. ఎప్పుడైతే ట్రైన్డ్ గా ఉంటారో, ఎప్పుడైతే తల్లిదండ్రులు గౌరవిస్తారో, సంప్రదాయంగా ఉంటారో, వాళ్ళు ఎప్పుడు కూడా గౌరవంగా బతుకుతారు, మంచి పనుల్ని ఎన్నుకుంటారు, మంచి ఉద్దేశాల కోసమే బతుకుతారు. అందుకే తల్లి తండ్రి ఇచ్చే ట్రైన్ మనకి కావాలి. అందుకే మన మనసుని స్వతంత్రంగా ఎప్పుడు వదలకూడదు. దాన్ని సంప్రదాయంగా, గౌరవంగా, భయంతో, భక్తితో, ప్రేమతో దాన్ని కట్టువేయాలి. ఎప్పుడైతే మనం ప్రేమతో, భయంతో, భక్తితో, గౌరవంతో మనసుని అదుపులో ఉంచుకుంటామో అప్పుడు మన జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. ఎప్పుడైతే మనసుని ఇష్టం వచ్చినట్టు స్వతంత్రంగా వదిలేస్తామో ఖచ్చితంగా వాళ్ళ జీవితం కల్మషాలతో నిండిపోతుంది. అంతేకాకుండా వాళ్ళ జీవితాలు ఇతరులకి బానిసత్వం, అది వ్యసనాలకైనా, స్నేహానికైనా, ప్రేమకైనా, ఇంకొక విధానికైనా మోసం చేసే వాళ్ళకి అది ఆకర్షించి వాళ్ళ జీవితం నాశనం అవుతుంది. దాని నుంచి మనము స్వతంత్రంగా బతకాలి, కానీ మన ఆలోచనల్ని, మన మనసుని స్వతంత్రంగా వదలకూడదు. వాటిని గెలిస్తేనే మన జీవితం గెలిచినట్టు. ఇతరుల మనసుని గెలవడం గొప్పతనం కాదు. నీ మనసుని నువ్వు గెలువు, నీవు జీవితంలో అనుకోంది సాధిస్తావు. నీ ఏకాగ్రతని నువ్వు గెలువు, నీ జీవితంలో గొప్పవాడి అవుతావు. నీ చంచల స్వభావాన్ని గెలువు, నీకు ఉన్నత మార్గం ఏర్పడుతుంది. అలా మీలో ఉన్న న్యూనతలని తెలుసుకొని వాటిని ఎప్పుడైతే మీరు గెలుస్తారో మీ జీవితం అద్భుతంగా, ప్రకాశవంతంగా అవుతుంది అనేదే ఈరోజు స్వాతంత్ర దినోత్సవంగా తెలియచేస్తున్న మంచి మాట. ఈరోజు నిత్య నక్షత్రం భరణి నక్షత్రం, అశ్విని మఖ మూల నక్షత్రం వారికి ఈరోజు సంపద తార, అత్యంత శుభకరమైన రోజు, ఉపయోగం చేసుకోండి. భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి జన్మ తార, ఈరోజు అయినంత వరకు జాగ్రత్త వహించండి. కృతిక ఉత్తరాషాఢ వారికి పరమ మిత్ర తార, అత్యంత శుభకరమైన రోజు, ఉపయోగం చేసుకోండి. రోహిణి అష్ట శ్రవణ నక్షత్రం వారికి ఈ రోజు మిత్ర తార, అత్యంత శుభకరమైన రోజు, ఉపయోగం చేసుకోండి. మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి ఈ రోజు నైదన తార, అది శుభం కాదు, జాగ్రత్త వహించండి. ఆరిద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి ఈ రోజు సాధక తార, విశేషమైన రోజు, ఉపయోగం చేసుకోండి. పునర్వసు విశాఖ పూర్వ భాద్రపదం వారికి ప్రత్యక్ తార, ఇది అంత శుభం కాదు, జాగ్రత్త వహించండి. ఇక పుష్య అనురాగ మరియు ఉత్తర భాద్రపద నక్షత్రం వారికి ఈ రోజు క్షేమతార, ఉపయోగం చేసుకోండి. ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి ఈ రోజు విపత్తార ఉంది, అయినంత జాగ్రత్త వహించడం చాలా మంచిది. ఇక ఈ రోజు మనం అందరూ కూడా రేపటి విషయం కూడా కాస్త తెలుసుకోవాలి. రేపు శ్రీకృష్ణ జన్మాష్టమి, గోకులాష్టమి, విశేషమైన రోజు. గోకులాష్టమిని ఎందుకంటారు, శ్రీకృష్ణ జన్మాష్టమి ఎందుకంటారు అనే విషయాల్ని రేపు మనము తెలుసుకుందాం. అయితే ఈ రోజు మీకు అందరికీ తెలియచేస్తున్నది ఏంటంటే, పూర్వంలో ద్వాపర యుగంలో మనకి కృష్ణాష్టమి వస్తుంది. ద్వాపర యుగం, దానికి ముందు యుగం అంటే త్రేతాయుగం. త్రేతాయుగంలో ఎవరు ఉండేవారంటే శ్రీరాముల వారు. శ్రీరాముల వారు మరియు సీతామాత ఇద్దరు కూడా వనవాసంలో ఉండే సమయంలో వాళ్ళు ఎటువంటి ఆహారం సేవించేవారంటే, భూమి లోపల దొరికే ఆహారం అంటే దుంపలు అటువంటివి తినుకొని జీవించేవారు. ఆ సమయంలో ఒక చోటు కూర్చో ఉంటారు, దాహం వేస్తూ ఉంటుంది, నీరు కావాలి సీతామాతకి, నీళ్లు కావాలి కదా అనుకొని ఆలోచిస్తూ ఉంటే ఆ సమయంలో ఒక మయూరం వస్తుంది అక్కడికి. మయూర పక్షి అంటే నమలి. ఆ మయూర పక్షి వచ్చి, నేను దారి చూపిస్తాను నీళ్ళకి, నా వెంట రాండి అంటుంది. అప్పుడు దారి చూపించుకొని వెళ్ళేటప్పుడు అది వెళ్తూ ఉంటుంది ముందుకి. అది ఏం చేస్తుంది అంటే, ఒక్కొక్క తన శరీరంపై ఉన్న నమిలీకను ఒక్కొక్కటనే వదిలేసుకొని అలాగే నీళ్ల వరకు వెళ్ళింటుంది. ఆ నమిలి తన శరీరంపై ఉన్న నమిలి పింఛం అంటాం కదా, ఆ నమిలి పింఛాన్ని ఒక్కొక్క దాన్ని వదులుకుంటూ దారి చూపించుకొని వెళ్తూ ఉంటుంది. అంటే గుర్తు ఒక్కొక్కటి అక్కడ వదిలేసుకొని వెళ్ళడం. అలా వెళ్తూ చాలా దూరంలో చిన్న జలపాతం దగ్గరికి తీసుకెళ్తుంది. అక్కడ తీసుకెళ్తే అక్కడ నీళ్లు లభిస్తాయి, వీళ్ళు సేవిస్తారు. సేవించిన తర్వాత ఆ నమిలి వైపు ఆ శ్రీరాముల వారు చూడంగానే
వాళ్ళకి చాలా ఆశ్చర్యం అవుతుంది మరియు బాధ వేస్తుంది. ఎందుకు అంటే నమిలికి ఒక అద్భుతమైన ప్రకృతి వరం ఉంటుంది. ఏంటి అంటే నమిలి పక్షి ఎప్పుడైనా ఒక సర్పము పొరని ఎలా వదులుకుంటుందో అలా నమిలి సంవత్సరంలో ఒక్కసారి దాని శరీరం పైన ఉన్న నమిలి పించాలన్నిటిని ఒకే చోట వదిలేస్తారు. ఒకే చోటు అవి ఒకే చోట వదిలేస్తే అప్పుడు కొత్త నమిలి పించాలు పెరుగుతాయి. నమిలి పించాలు అంటే నమిలి ఈకలు అవన్నిటిని కూడా సంవత్సరంలో ఒకరోజు తన శరీరంలో నుంచి వదులుకుంటాయి. అది ఆ కాలంలో మాత్రమే. అంటే మనకు ఋతువులు ఎలా ఉంటాయో ఒక్కొక్క నమిలి ఒక్కొక్క మయూరం అంటే నమిలి ఆ ఒక ఋతువులో మాత్రమే వదిలేస్తూ ఉంటాయి. అలా వదిలేసి వెళ్తూ ఉంటే అవన్నీ గుంపులు గుంపులు ఒకే చోటు ఉంటాయి. నమిలి పించాలన్నీ కూడా అంటే నమిలీకులన్నీ కూడా ఒకే చోటు. ఇన్ని మనకి ఎలా లభిస్తాయంటే అవి అక్కడ వదిలేసి ముందరికి వెళ్ళిపోయి ఉంటుంది. తర్వాత 3-4 మాసాలకి అవి కొత్తమైన నమిలి ఈకలు పెరుగుతాయి వాటి శరీరంలో. ఆ నమిలి వాళ్ళకి దారి చూపించడానికి తను స్వయంగా తను ఒక్కొక్క దాన్ని కూడా కొరికి కిందకి వేసుకొని వెళ్ళింటుంది దారి చూపించడానికి. ఆ శ్రీరాముల వారు చూడంగానే ఎందుకు వాళ్ళకి ఆ ఒక కళ్ళ నీళ్ళు వచ్చాయి అంటే తనకి రక్తస్రావం అవుతూ ఉంటుంది. అంటే ఆ నమిలి ఈకలన్నిటిని కూడా వదిలేయడం వలన రక్తం కారుతూ ఉంటుంది. దాన్ని చూడంగానే ఏంటమ్మా ఇలా చేశావు మయూరా అని సీతమ్మ అడుగుతుంది. ఎందుకంటే సీతమ్మకు అద్భుతమైన వరదానం ఏంటంటే ప్రకృతితో మాట్లాడే శక్తి, ప్రకృతిని అర్థం చేసుకునే శక్తి. అంటేనే అర్థం అదే. అందుకు ఆ సీతమ్మ తల్లి అడగంగానే ఆనంద బాష్పాలతో అది నమిలీకలు లేకపోయినా ఇది నా భాగ్యమో అనుకుంటున్నాను స్వామి, నా భాగ్యమో అనుకుంటున్నాను స్వామి శ్రీరామచంద్ర సీతామాత అనంగానే అప్పుడు ఆ ఒక్క శ్రీరాముల చంద్రుల వారు మయూరమా నీకు ఏం వరం కావాలి కోరుకో అని అడిగితే స్వామి నాకు ఎటువంటి వరము వద్దు అని తెలియచేస్తున్నది. లేదు నీకేదైనా నేను ఇవ్వాలి, అయితే ఈరోజు మా కోసం నువ్వు ఏదైతే వదులుకున్నావో అది నా జీవితాంతం శిరస్సు పైన ఉంచుకుంటాను వచ్చే జన్మలో. ఇప్పుడు మేము సన్యాసులు కాబట్టి ఎటువంటి వాటిని అలంకరించము. వచ్చే జన్మలో నీ నమిలి ఈకని వదిలేసిందే దాని పింఛాన్ని నా శిరస్సు పైన అలంకారంగా ఉంచుకుంటాను అని ఆ నమిలికి వరాన్ని ఇస్తారు. అందుకే ఈ ఒక నమిలి పింఛాన్ని శ్రీకృష్ణుల వారు శిరస్సు పైన మనం చూస్తాం. ఇటువంటి అద్భుతమైన నమిలి పింఛం మీకు ఎందుకు ఇది ఈరోజు తెలియచేస్తున్నాను అంటే నమిలి పింఛం ఎక్కడైతే ఉంటుందో అక్కడ కృష్ణుల ఆశీస్సులు ఉంటాయి. అందువలన రేపు మీరు విశేషంగా కృష్ణాష్టమి ప్రయుక్తంగా రేపు ఉదయాన్నే కృష్ణుడికి ఏ విధానంగా పూజించినా అది శుభమే. ప్రేమతో పూజించాలి అంతే. భక్తి అంటేనే ప్రేమ. ఇక కల్మషం లేని ప్రేమతో రేపు ఉదయాన్నే శ్రీకృష్ణుల వారికి బాలకృష్ణుడు అంటాం. అంటే బాల రూపంలో ఉన్న కృష్ణుడికి పూజించడం రేపు విశేషం. కాబట్టి మన ఇంట్లో బాలకృష్ణుడున్నా పూజించండి, రాధాకృష్ణుడున్నా పూజించండి, రుక్మిణి సత్యభామ సమేత కృష్ణుడున్నా రేపు పూజించండి. కానీ నమిలి పింఛాన్ని కృష్ణుడు ముందు పెట్టడం మాత్రం మర్చిపోకండి. అది లేదా పూలు అక్షతలు తీసుకొని స్వామి ఇది నమిలి పింఛం అనుకొని మీకు సమర్పించుకుంటున్నాను అని సమర్పించండి. లేదా నమిలి పింఛం రేపు ఉదయం లోపల మీకు లభిస్తే ఎక్కడైనా సంపాదించండి. ఎక్కడైనా ఎవరైనా షాప్స్ లో అమ్ముతూ ఉంటారు, ఏదైనా పూజా స్టోర్ లో దొరకచ్చు, వెతకండి. ఒక చిన్న నమిలి పింఛం దొరికితే తెచ్చి శ్రీకృష్ణుడు వారు ముందు పెట్టండి. అది ఖచ్చితంగా అక్కడ కృష్ణుడు దాన్ని స్వీకరిస్తారు. మీరు చేసే పదార్థాలు స్వీకరిస్తారో లేదో, ఆహార పదార్థాలు స్వీకరిస్తారో లేదో గాని మనము ఇళ్లలో వండిన పదార్థాలని భగవంతుడు స్వీకరిస్తాడా లేదో మీకు అనుమానం ఉన్నా నమిలి పింఛం పెడితే మాత్రం స్వీకరిస్తాడు, అందంగా కనబడతాడు. అందువలన ఒక నమిలి పింఛాన్ని భగవంతుని దగ్గర ముందు పెట్టండి. తదుపరి దాన్ని ఏం చేయాలి, సాయంత్రమే ఆ నమిలి పింఛాన్ని తీసి తులసి దగ్గర పెట్టాలి. ఎందుకంటే తులసికి ఆయన నమిలి పింఛం అలంకారంగా ఉంటాడు కదా. నా దగ్గర ఎప్పుడూ ఉండే ఈ నమిలి పింఛాన్ని నీకు ఇస్తున్నాను, ఇది నీ దగ్గర ఉంటే నేను ఉన్నట్టే అని తులసికి ఇస్తాడు. అలా మీరేం చెయ్యాలి, రేపు ఉదయం శ్రీకృష్ణుల వారి ముందు నమిలి పింఛాన్ని పెట్టి చక్కగా పూజించి మధురాష్టకం చదవండి.
భగవంతుడికి వెన్న నైవేద్యం పెట్టండి. మీరు వెన్న శ్రీకృష్ణుల వారికి అత్యంత ప్రియమైనది. ఒకంత కుండలో వెన్న వేసి దేవుడు ముందు పెట్టండి. అలా చేసిన తర్వాత రేపు సాయంత్రం ఏం చేస్తారో చాలా మంది అంటే, మన ఇంట్లో ఉన్న చిన్నారులకి చక్కగా వాళ్ళ పాదాలకి పారణి కానీ, లేదో పసుపు కానీ, లేదో కుంకుమ కానీ చక్కగా రాసి వాటిలో అడుగుల్లో నడిపించుకొని దేవుడి దగ్గర వదిలేసి, తదుపరి ప్రతి అడుగు దగ్గర కూడా ఒక్కొక్క దీపం వెలిగిస్తారు, లేదా ఒక పుష్పం పెడతారు. తదుపరి దేవుడి గదిలో కూర్చొని ఆ బాలకృష్ణుడు ఉన్నాడని, బాలకృష్ణుడు మన ఇంట్లో ఉన్నట్టు ఊహించుకుంటూ చక్కగా పూజిస్తారు. ఇది రేపు కృష్ణాష్టమి రోజు అందరూ ఆచరించే ఒక పూజ. కానీ కృష్ణాష్టమి రోజు కూడా వినాల్సిన ఒక కథ ఉంది. దాన్ని వచ్చి ఖచ్చితంగా రేపు కృష్ణాష్టమి కాబట్టి రేపు కృష్ణుడి గురించి మనం మాట్లాడుకుందాము. కృష్ణాష్టమి ప్రయుక్తంగా ఆ కృష్ణాష్టమి వ్రత కథని కూడా తెలియచేస్తాను. అయితే రేపు ఎవరైతే శ్రీకృష్ణుల వారిని పూజిస్తారో వాళ్ళకి ప్రశాంతత లభిస్తుంది. ఎవరైతే కృష్ణుని భక్తితో ప్రేమతో అర్చిస్తారో వాళ్ళకి అపారమైన ప్రేమ లభిస్తుంది, సత్సంతానం లభిస్తుంది, గౌరవం లభిస్తుంది. మరియు రేపు విశేషంగా భగవద్గీత పారాయణం చేయడం మర్చిపోకండి. ఒక చిన్న శ్లోకమైన భగవద్గీత చదవండి. ఆ కృష్ణుల వారు మీలోనే ఉన్నారు. ఆ కృష్ణుల వారు ఎప్పుడు మీ వెంటనే ఉంటారు. లేదా ఒక్క భగవద్గీత శ్లోకమైన కంఠపాఠం చేసుకోండి. దానివల్ల కృష్ణ అనుగ్రహం ఎప్పుడు మీపై ఉంటుంది. ఈరోజు భరణి నక్షత్రం విశేషమైన రోజు. ఈ భరణి నక్షత్రము యమ నక్షత్రము అంటుంటారు. యముడు అధిపతి భరణి నక్షత్రాన్ని. పితృదేవతలకి సంబంధించిన యమ నక్షత్రము అంటుంటారు. అంటే చాలా గండాంతరాలు ఇటువంటివి సంభవిస్తూ ఉంటాయి ప్రకృతిలో. భరణి నక్షత్రంలో ఉన్నప్పుడు అగ్ని అనాహుతాలు కొన్ని చోట్ల, యాక్సిడెంట్స్ కొన్ని చోట్ల యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. రెగ్యులర్ గా ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా ఏదైనా ఒక యాక్సిడెంట్ అయితే మళ్ళీ మళ్ళీ అవుతూ ఉంటాయి. ఎందుకంటే కొన్ని లగ్నాల్లో ఎవరైనా చిన్న యాక్సిడెంట్ అయినా మళ్ళీ అవుతూనే ఉంటాయి, రిపీట్ అవుతూ ఉంటాయి. అది కొన్ని పుష్కర ముహూర్తాల్లో ఉంటాయి, అవి మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉంటాయి. దాంట్లో ఏది చెడు జరిగినా మంచి జరిగినా మళ్ళీ మళ్ళీ మంచి జరుగుతూ ఉంటాయి. అలా ఈ రోజు ఎవరైతే ఈ భరణీ నక్షత్ర యుక్త శుక్రవారం రోజు మృత్యుంజయ మంత్రం జపించిన, శివుడు ముందు బెల్లంపై నెయ్యి దీపం వెలిగించిన, లేదో విష్ణు ముందు ఉప్పు కాస్త ఉప్పు తీసుకొని దానిపై ఒక నెయ్యివత్తి తీసుకొని చిన్నగా ఇంత చిటికడు గల్లుప్పు తీసుకోవాలి, ఒక ప్రమిదలో వేయాలి. నెయ్యిలో అద్దిన ఒత్తులు తీసి దానిపైన పెట్టి దీపం వెలిగించి, స్వామి నాకు మృత్యు దోషాల నుంచి విముక్తి చేయండి, అపమృత్యు నుంచి విముక్తి చేయండి అని విష్ణు దగ్గర కోరుకున్నా, బెల్లంపై నెయ్యి దీపం వెలిగించి శివుడు ముందు కోరుకున్న ఇంట్లోనే ఆ ఒక మృత్యు దోషాలు తగ్గుతాయి. భవిష్యత్తులో మీరు ఏం చేయాలంటే ఆ మిగిలిన ఉప్పుని నీళ్లలో కలిపివేసి నీళ్లలో బాగా కరిగించేసి ఎక్కడైనా కొబ్బరి చెట్టుకు పోయాలి. కొబ్బరి చెట్టుకి దానికి ఏదైనా అనారోగ్యం వస్తే ఉప్పు నీళ్లు పోస్తారు, మీకు తెలుసో తెలీదు. ఈ ఉప్పులో పెడితే మీరు దాన్ని కొబ్బరి చెట్టుకి పోయాలి. బెల్లం అయితే దాన్ని గోవుకు తినబెట్టచ్చు, లేదా దాన్ని కూడా నీళ్లలో కలిపి ఏ వృక్షానికైనా సమర్పించుకోవచ్చు. ఇలా చేస్తే అపమృత్యువులు మరియు గండాంతరాల నుంచి విముక్తి లభిస్తుంది. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం, ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది, నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా. ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే.
పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తా లేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి, ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452344 040682766622.